బ్రూస్లీకి బాగా పేరు వచ్చాక రాజ్ చూసుకుందాం అని కాలుతో నేలను తన్నేవారు ఎక్కువయ్యారు. నేలను కాలుతో తన్నడం అంటే సవాల్ విసరడం. అలా సవాల్ చేసినప్పుడు బ్రూస్లీ నవ్వేవాడు. సవాల్ చేసింది పిల్లలైతే కాసేపు వారిని ఆడించేవాడు. అదే సవాల్ చేసింది పెద్దలైతే కాసేపు వారిని రఫాడించేవాడు. బ్రూస్లీ బలవంతా అతని చేతుల్లోనో కాళ్ళలోనో లేదు. అతడి నిజమైన బలం ఒకటి అతడి చిరునవ్వు, రెండు అతడి చిరుతకళ్ళు. దానికన్నా బలమైనది అతడి ఫిలాసఫీ. బ్రూస్లీ ప్రధానంగా మార్షల్ ఆర్ట్స్ యోధుడు అయినప్పటికీ ఆయన జీవితం చాలా వరకు పోరాటాలతో కాకుండా ఫిలసాఫికల్ గా సాగింది. జీవితం మనకు ఒక పంచ్ ఇచ్చినప్పుడు దాంతో మనం తాత్వికంగా దెబ్బలాడాలి తప్ప మనకొచ్చిన మార్షల్ ఆర్ట్స్ ని దాని ముందు ప్రదర్శించకూడదు. ఫైటింగ్ ఒక ఫిలాసఫీ. వేళ్లకు పిడికిలకు ఆలోచన శక్తి ఇచ్చే ఫిలాసఫీ. మన దగ్గర ఉన్నదంతా బయట పెట్టుకోవడం వల్ల మన దగ్గర లేనిదేమిటో బయటికి తెలిసిపోతుంది. అది ప్రమాదం అంటాడు బ్రూస్లీ. తన చిన్న జీవితంలో బ్రూస్లీ కనిపెట్టిన అతి గొప్ప సంగతి ఇది. జీవితం నిన్ను చూసి అనేక తెలివి తక్కువ ప్రశ్నలతో విసిగించాలని చూస్తుంది. నువ్వు తెలివైన వాడు అయితే ఆ ప్రశ్నల నుంచి ఎంతో కొంత నేర్చుకుంటావు. తెలివైన సమాధానం నుంచి తెలివి తక్కువ వాడు నేర్చుకునే దానికన్నా తెలివైన వాడు తెలివి తక్కువ ప్రశ్నల నుంచి నేర్చుకునేదే ఎక్కువ. ఇది బ్రూస్లీ ఫిలాసఫీ. అలాగే పోరాటం గురించి బ్రూస్లీ ఏం చెప్పాడంటే, శత్రువులతో పోరాడాల్సిందే. వాడు మన మొహం పగలగొడతాడు, మనం వాడి చెదకొడతాం. వాడు మన ఎముకల్లో సున్నం చేస్తాడు, మనం వాడి వెన్నుపూసల్లో ధ్వంసం చేస్తాం. చివరికి ఎవరో ఒకరే మిగులుతారు, వాడో మనమో. అంతే. ఇదంతా తేలిగ్గా జరగాలి, ఒళ్ళు అలవకుండా జరగాలి. కష్టపడకుండా చేసిన పని ఖచ్చితంగా జరిగిన పని. 10,000 కిక్కులు ప్రాక్టీస్ చేసి వచ్చిన వాడికి నేను భయపడ్డా. ఒకే ఒక్క కిక్కును 10,000 సార్లు ప్రాక్టీస్ చేసి వచ్చిన వాడితో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. జీవితాంతం ఎవరో ఒకరితో ఏదో ఒక సమస్యతో పోరాడుతూనే ఉండాలా? నేర్చుకోవాల్సింది, మనలోకి మనం చూసుకోవాల్సింది చాలా ఉంది. టైం సరిపోతుందా? జీవితాన్ని ప్రేమించేవాడు టైం వేస్ట్ చేసుకోడు, అసలు టైం చూసుకోడు. అదొక టైం వేస్ట్ పని. పోరాడాల్సిందే, కానీ గెలుపోవటం గురించి పోరాడకూడదు అంటాడు. కాలం ఉన్నంత వరకు కాలం మనము ఉండిపోవడానికి పోరాడాలి. అలాగే తావోయిజం గురించి బ్రూస్లీ ఏమన్నాడంటే, మన ఆలోచనే మనం అంటుంది తావోయిజం. ఎప్పుడూ ఇంకొకరు ఆలోచనల ప్రకారం నడుస్తుంటే మనకు బదులుగా ఈ లోకంలో వారు మిగిలిపోతారు. అప్పుడు మనం పుట్టి పెరిగి పోయి ఏ లాభం? అందుకే మన పంచ్ డిఫరెంట్ గా ఉండాలి. నా ఇష్ట ప్రకారం జీవించడానికి నువ్వు ఈ లోకంలోకి రాలేదు, నీ ఇష్ట ప్రకారం నడుచుకోవడానికి నేను ఈ లోకంలోకి రాలేదు. ఎవరి జీవితం వారిది. అయితే ఈ రెండు జీవితాల్లో సమన్వయం చేయడానికి మనం పుట్టక ముందే సమాజం స్థిరమైన ఆదర్శాలు ఏర్పాటు చేసి ఉంచింది, ఫిక్స్డ్ ప్యాటర్న్. కానీ జీవిత సత్యాలన్నీ ఆ ఆదర్శాల బయటే ఉన్నాయి. ఎలా బయటపడ్డాం? బయటపడాలి. నియమాలకు విధేయులై ఉంటూనే వాటికి లోపడకుండా ఉండాలి. అలాగే గైక్వాండో గురించి ఏమన్నాడంటే, నాకు అనిపిస్తుంటుంది ఈ మోస విద్యల్లో ప్రాచీన పద్ధతుల్లో ఏదో ఒక ప్రాణాంతక లోపం ఉందని. కొత్తది ఏదైనా కనిపెట్టాలి, అది అసాధారణంగా ఉండాలి. అతి సాధారణత దాని ప్రత్యేకత అయి ఉండాలి. తక్కువ ఎనర్జీతో తక్కువ సమయంలో మన లోపల ఉన్న వ్యక్తీకరణలన్నింటినీ బయట పెట్టగలిగేదై ఉండాలి. మార్చుకోవడానికి, వదిలేయడానికి అనువైనదిగా ఉండాలి. అలా నా కోసం నేను డెవలప్ చేసుకున్నదే గైక్వాండో. నీటిలా షేప్లెస్ గా ఉండాలి మనిషి. నీటికి సొంత ఆకృతి ఉండదు. గ్లాసులో పోస్తే గ్లాసులో ఉంటుంది, సీసాలో పోస్తే సీసాలో ఉంటుంది, టీపాయిలో పోస్తే టీపాయిలో ఉంటుంది. కానీ నీరు ప్రవహిస్తుంది, ముంచెత్తుతుంది. మనిషి కూడా అలానే ఉండాలి. ఇదే గైక్వాండో ఫిలాసఫీ. పోరాడే క్షణాలేవి మనకు కావని గుర్తుంచుకోండి. తేల్చి పారేయాలి తొలి క్షణంలోనే. రెండో క్షణంలో మనం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఓటమి అనేది పడిపోయాను అని అనుకోవడంలో తప్ప పడిపోవడంలో లేదని అంటాడు బ్రూస్లీ. చిన్న జీవితంలో పెద్ద ఫిలాసఫీని చూసిన ఈ యుద్ధ విద్యా ప్రవీణుడి కోసం కొన్ని విషయాలు చెప్పుకుందాం. సినిమా ఆగిపోయింది, రేమాండ్ చో హతాశుద్ధుడయ్యాడు. గేమ్ ఆఫ్ డెత్ నిర్మాత అతడు. అయితే అతడు హతాశుద్ధుడయ్యింది గేమ్ ఆఫ్ డెత్ ఆగిపోయినందుకు కాదు, మరి ఇంకా దేనికోసం? స్క్రిప్ట్ లో చేయవలసిన మార్పుల గురించి ఆ మధ్యాహ్నమే బ్రూస్లీ, రేమాండ్ చో దాదాపు 2 గంటల సేపు మాట్లాడుకున్నారు. అసలు అందుకోసమే అమెరికా టూర్ నుంచి హాంకాంగ్ చేరుకున్నాడు బ్రూస్లీ. బ్రూస్లీ రాసిన కథకు, బ్రూస్లీ చేస్తున్న డైరెక్షన్ లో బ్రూస్లీ నటిస్తున్న చిత్రం గేమ్ ఆఫ్ డెత్ తీసినంత వరకు సంతృప్తికరంగా వచ్చింది. ఇంకా తీయాల్సిన సీన్లు కొన్ని ఉన్నాయి. వాటిలో మార్పులు చేర్పుల గురించి నోట్స్ రాసుకున్నాక ఇద్దరూ కలిసి కారులో బెట్టీ టింగ్పే ఉంటున్న అపార్ట్మెంట్ కి బయలుదేరారు. బెట్టీ ఆ సినిమాలో బ్రూస్లీ భార్యగా నటిస్తున్న తైవాన్ నటి. ముగ్గురు కలిసి స్క్రిప్ట్ ను ఒకసారి సరిచూసుకున్నారు. ఆ తర్వాత అక్కడికి దగ్గరలోనే డిన్నర్ మీటింగ్ ఉంటే అక్కడికి వెళ్ళాడు రేమాండ్. అక్కడికి లీ కూడా వెళ్లాల్సి ఉంది, కానీ వెళ్ళలేదు. బ్రూస్లీ ఎంతసేపటికి రాకపోవడంతో రేమాండ్ అపార్ట్మెంట్ కి తిరిగి వచ్చాడు. అప్పటికే బ్రూస్లీ నిద్రపోతూ కనిపించాడు. రేమాండ్ బ్రూస్లీని తట్టి లేపాడు. బెట్టీ కూడా తట్టి లేపింది. ఎంత లేపినా బ్రూస్లీ లేవలేదు. అనుమానం వచ్చి అంబులెన్స్ ని పిలిపించారు. క్వీన్ ఎలిజబెత్ ఆసుపత్రికి చేరుకుంటుండగా అప్పటికే బ్రూస్లీ మరణించి ఉన్నట్లు వైద్యులు ప్రకటించారు. రేమండ్ చో షాక్ అయ్యాడు. గేమ్ ఆఫ్ డెత్ అయిపోయినందుకు కాదు, డెత్ బ్రూస్లీతో గేమ్ ఆడినందుకు. మళ్లీ స్క్రిప్ట్ మారింది. కాదు, విధి మార్చింది. మాఫియా నుంచి తప్పుకోవడానికి బ్రూస్లీ తాను చనిపోయినట్టుగా నాటకం ఆడినట్టు మార్పు చేశారు. బ్రూస్లీ అంత్యక్రియలు జరుగుతున్నప్పుడు క్లోజప్ లో తీసిన నిజమైన దృశ్యాలు సినిమాలో వాడుకున్నారు. అయితే ఆ సినిమా ఇప్పటికీ పూర్తి కాలేదు. రేమండ్ చో వయసు ప్రస్తుతం 85 ఏళ్లు. బతికుంటే బ్రూస్లీ వయసు 74 ఏళ్లు. ఇద్దరూ కలిసి ఇప్పటికీ ఎన్నో సినిమాలు తీసేవారు. మనం ఎన్నో సినిమాలు చూసేవాళ్ళం. అదృష్టం ఎవరికి లేకపోయింది, అది రేమండ్కైనా మనకైనా. బ్రూస్లీ చనిపోయి 40 ఏళ్లు దాటిపోయింది. అసలు అతడు ఎలా చనిపోయాడన్న విషయం నేటికి హాంకాంగ్ లో, అమెరికాలో ఆయన అభిమానులు గతాన్ని తవ్వుతూనే ఉన్నారు. విష ప్రయోగం జరిగి ఉంటుందని ఒక అనుమానం. తలనొప్పి మాత్రలు వేసుకోవడం వల్ల వికటించి చనిపోయాడని ఒక వాదన.
ఈ వాదనకు బలం చేకూర్చే సంఘటన ఒకటి బ్రూస్లీ చనిపోవడానికి 2 నెలల ముందు జరిగింది. ఆ రోజు మే 10న హాంకాంగ్ లోని గోల్డెన్ హార్వెస్ట్ స్టూడియోలో ఎంటర్ ది డ్రాగన్ చిత్రానికి డబ్బింగ్ చెప్తూ ఫిట్స్ వచ్చిన బ్రూస్లీ కుప్పకూలిపోయాడు. వెంటనే అక్కడికి దగ్గరలోని బాప్టిస్ట్ హాస్పిటల్ కు బ్రూస్లీని తరలించారు. డాక్టర్లు సెరిబ్రల్ ఎడిమా అన్నారు. మెదడు వాయడం వల్ల బ్రూస్లీ కుప్పకూలిపోయాడని నిర్ధారించారు. సరిగ్గా ఇవే లక్షణాలు బ్రూస్లీ మరణించిన రోజు జూలై 20న ఆయనలో కనిపించాయి. అయితే ఆ లక్షణాలు పైకి కనిపించలేదు, లోపల అంతా జరిగిపోయింది. బ్రూస్లీ మరణాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన సినీ అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. మార్షల్ ఆర్ట్స్ లో ఆయన శిష్యులు, గురువులు బ్రూస్లీ ఇక లేడు అనే వార్త విని తట్టుకోలేకపోయారు. ఇప్పటికీ టీవీల్లో పదే ప్రసారం అవుతుండే బ్రూస్లీ చిట్ట చివరి సినిమా ఎంటర్ ది డ్రాగన్ ను మనం ఎన్నోసార్లు చూసి ఉంటాం. కానీ ఆ సినిమాను బ్రూస్లీ చూసుకోలేకపోయారు. ఆ సినిమా రిలీజ్ అవడానికి ముందే ఆయన మృత్యువాత పడ్డారు. ది బిగ్ బాస్, ఫిస్ట్ ఆఫ్ ఫ్యూరీ, వే ఆఫ్ డ్రాగన్, ఎంటర్ ది డ్రాగన్ సినిమాలు బ్రూస్లీని చిరస్మరణీయుడిని చేశాయి. అప్పటి వరకు ప్రపంచానికి ఆసియా సినిమాల మీద ఉన్న చిన్న చూపును దూరం చేశాయి. అంతేకాదు, కేవలం బ్రూస్లీ సినిమాల కారణంగానే హాలీవుడ్ ఆసియా సినిమాలను గౌరవించడం నేర్చుకుంది, అలాగే అనుకరించడం కూడా చేసింది. బ్రూస్లీ తన సినిమాల్లో చైనా సంప్రదాయాలు ఎక్కువగా చూపించేవాడు. అందుకనే చైనీయులు కూడా బ్రూస్లీ సినిమాలను బాగా ఇష్టపడేవారు, బ్రూస్లీని ఆరాధించేవారు. కుంఫూతో శత్రువులను బ్రూస్లీ మట్టి కరిపిస్తుంటే చూడాలి, చైనా ప్రేక్షకులు పట్టలేం. కుంఫు వారి సంప్రదాయ క్రీడ. మరి ది బిగ్ బాస్ కంటే ముందు బ్రూస్లీ తన తొలి చిత్రం మార్లోలో నటించాడు. అంతకన్నా ముందు చిన్నారి బ్రూస్లీగా అనేక చిత్రాల్లో నటించాడు. అసలుకి బ్రూస్లీ వెండి తెర మీద కనిపించిన మొదటి సినిమా గోల్డెన్ గేట్ గర్ల్. అప్పటికి బ్రూస్లీ వయసు 3 నెలలు. ఆ సినిమాలో నటిస్తున్న ఒక అమెరికన్ బేబీకి ఒంట్లో బాగాలేకపోతే ఆ స్థానంలో బ్రూస్లీని కూర్చోబెట్టారు. బ్రూస్లీ సినిమాలు ఎంత ప్రజాదరణ పొందాయో, చేతులే ఆయుధమైన యుద్ధ విద్యల్లో, ముఖ్యంగా మార్షల్ ఆర్ట్స్ లో బ్రూస్లీ అంతగా పేరు తెచ్చుకున్నారు. అతడిలో డ్రాగన్ అంశ ఏదో ఉండేది. డ్రాగన్ లా చురుగ్గా కదిలేవాడు, డ్రాగన్ లా చురుగ్గా చూసేవాడు. దేహం కరడుగట్టు ఉండేది. దృఢంగా ఉండడం కోసం అతడు గంటల తరబడి కసరత్తు చేసేవాడు. ఇక బ్రూస్లీ కనిపెట్టిన 1 ఇంచ్ పంచ్ టెక్నిక్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ప్రత్యర్థికి అంగుళం దూరంలో మాత్రమే చేతిని ఉంచి బలంగా కొట్టడం ప్రపంచంలో ఇంతవరకు ఏ యోధుడు కూడా చేయలేని పని. బ్రూస్లీ వల్ల మాత్రమే అయిన పని. సాధారణంగా గట్టి దెబ్బ తగలాలంటే చేతిని దూరం నుంచి లాగి కొట్టాలి. అలాంటిది బ్రూస్లీ అంగుళం దూరం నుంచి అంత దెబ్బ కొట్టేవాడు. మందంగా ఉండే చెక్క సైతం 1 ఇంచ్ పంచ్తో 2 ముక్కలయ్యేది. అంత ఫోర్స్ బ్రూస్లీలో ఎక్కడిది? బహుశా డ్రాగన్ అంశ ఏదో ఉండి ఉండాలి. క్యాలెండర్ ప్రకారం డ్రాగన్ సంవత్సరంలో డ్రాగన్ గడియల్లో బ్రూస్లీ జన్మించాడు. జన్మస్థలం మాత్రం చైనా కాదు, కాలిఫోర్నియాలోని శాన్ ఫ్రాన్సిస్కో. అక్కడ జాక్సన్ స్ట్రీట్ హాస్పిటల్లో కేర్ అన్నాడు. తండ్రి లీహోయ్ చెన్ ఆ సమయంలో అక్కడ లేడు. తల్లి గ్రేసో ఉన్న మెలకువలో లేదు. దాంతో రికార్డులో రాయడం కోసం నర్సే ఆ పసికందుకు బ్రూస్లీ అనే అమెరికన్ పేరు పెట్టింది. అలా పుట్టుకతోనే బ్రూస్లీ అమెరికన్ అయ్యాడు. అయితే బ్రూస్లీని కుటుంబ సభ్యులెవరు ఇప్పుడు బ్రూస్లీ అని పిలవటం లేదు. ఆ చిన్నారికి వారు పెట్టుకున్న పేరు లిటిల్ ఫినిక్స్. అదే పేరుతో పిలిచేవారు. అప్పుడప్పుడు ఇంకో ముద్దు పేరు సాయిఫోన్ అంటూ దగ్గరకు తీసుకునేవారు. నిజానికి లిటిల్ ఫినిక్స్ అనేది ఆడపిల్ల పేరు, కావాలనే అలా పెట్టారు. దుష్టశక్తులకు మగపిల్లలంటే ఇష్టం ఉండదని, అందుచేత వారిని త్వరగా తీసుకుపోతాయని బ్రూస్లీ తల్లిదండ్రులకు ఓ నమ్మకం. అందుకే ఆ దుష్టశక్తులను తప్పుదారి పట్టించడం కోసం బ్రూస్లీకి ఆడపిల్ల పేరు పెట్టారు. బ్రూస్లీ తండ్రి లీహోయ్ ఒక గాయకుడు. బ్రూస్లీ పుట్టక ముందు హాంకాంగ్ లోని ఒక అపేరాలో పనిచేసేవాడు. ఉపాధి కోసం అమెరికా వచ్చినప్పుడు బ్రూస్లీ పుట్టాడు. బ్రూస్లీ 5 పిల్లల్లో 4వ వాడు. తిరిగి అదే ఏడాది లీహాయ్ తన కుటుంబంతో హాంకాంగ్ చేరుకున్నాడు. అప్పటికి హాంకాంగ్ జపాన్ ఆధీనంలో ఉంది. లీహాయ్కి పెద్దవాళ్లతో, సినిమా ప్రముఖులతో పరిచయాలుండేవి. అలా బ్రూస్లీకి 6 ఏళ్ల వయసుకే 20 సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది. అదొక్కటే కాదు, బ్రూస్లీ చక్కగా డాన్స్ చేసేవాడు. టీనేజ్ కి వచ్చేసరికి కవితలు రాయడం కూడా మొదలెట్టాడు. మార్షల్ ఆర్ట్స్ కూడా అప్పుడే నేర్చుకున్నాడు. బ్రూస్లీ హై స్కూల్ చదువుకు వచ్చేసరికి ఆ కుటుంబం మళ్ళీ అమెరికా చేరుకుంది. అక్కడే వాషింగ్టన్ లోని ఎడిసన్ లో తన స్కూల్ చదువును పూర్తి చేశాడు బ్రూస్లీ. తర్వాత వాషింగ్టన్ విశ్వవిద్యాలయంలో తత్వశాస్త్రం చదివాడు. ఆ తర్వాత హాంకాంగ్ లో తన మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న అనుభవంతో అక్కడ కొంతమంది విద్యార్థులు తయారు చేశాడు. ఆ సమయంలో పరిచయమైన లిండా ఎమెరినీని 1954లో పెళ్లి చేసుకున్నాడు. అప్పటికే సియాటిల్లో ఒక మార్షల్ ఆర్ట్స్ స్కూల్ ఉంది. అక్కడ నుంచి బ్రూస్లీ, లిండా కాలిఫోర్నియా వెళ్లారు. అక్కడ బ్రూస్లీ ఓక్లాండ్ లో, లాస్ ఏంజల్స్ లో 2 స్కూళ్లు ప్రారంభించారు. అవి మార్షల్ ఆర్ట్స్ కి సంబంధించిన స్కూళ్లు. లాభాపేక్షతో కాకుండా కేవలం నేర్పించడానికే స్కూల్ నడుపుతున్న బ్రూస్లీ మెల్లమెల్లగా సినిమాల వైపు మళ్లారు. అంతకన్నా ముందు అతడికి టీవీలో నటించే అవకాశం వచ్చింది. 1966 నుండి 67 వరకు 26 ఎపిసోడ్లుగా ఓ టీవీలో ప్రసారమైన ది గ్రీన్ హార్నెట్ సిరీస్ తో బ్రూస్లీ యాక్షన్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. అలా 1969లో తొలిసారిగా అతడికి మార్లో చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. తర్వాత మిగతా సినిమాలు. ఆ తర్వాత అర్ధంతర మరణం. 33 ఏళ్ల వయసులో తాను చనిపోయిన నాటికి బ్రూస్లీ 100 ఏళ్ల జీవితానికి సరిపడా తన ముద్రను అన్ని రంగాలపై వదిలి వెళ్లారు. సినిమాలు, యుద్ధ కళలు, సాహిత్యం, ఇలా అన్నిటి మీద తన ముద్ర వేశాడు. అందుకే అతడిని ప్రపంచంలోని చాలా దేశాలు, ముఖ్యంగా ఆసియా దేశాలు 20వ శతాబ్దంలోనే ప్రఖ్యాతిగాంచిన యుద్ధ ప్రవీణుడిగా, సాంస్కృతిక చిహ్నంగా భావిస్తాయి. బ్రూస్లీ కొడుకు బ్రాండన్ లీ, కుమార్తె షానన్ లీ కొంతవరకు మాత్రమే ఆయన వారసత్వాన్ని కొనసాగించగలిగారు. అది కూడా సినిమాల్లో మాత్రమే. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.